Hello friends, welcome to my channel sweetwish. Friends, ఈ రోజు నేను వంకాయతో ఒక మంచి కర్రీ చేసి చూపిస్తాను. అదేంటంటే వంకాయతో మసాలా ఫ్రై. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వంకాయ కూరని ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. అలాగే నేను ఈ రోజు వంకాయతో డిఫరెంట్ స్టైల్లో మసాలాతో ఫ్రై చేసి చూపిస్తాను. ఈ మసాలా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సింపుల్గా ఉంటుంది. రెసిపీ అయితే 10 నుంచి 15 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ కూర కోసం లేతగా నల్లగా ఉండే వంకాయలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని నీళ్ళల్లోకి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమోటా ముక్కలు, తర్వాత ఒక 5 వెల్లుల్లిపాయలకి తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు కూరలో చాలా స్పెషల్ ఫ్లేవర్ని ఇస్తాయి. ఇప్పుడు ఈ ఫ్రై కోసం ఒక కడాయిని తీసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్లోకి ఒక 2 లవంగాలు, ఒక చిన్న చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన టమోటా ముక్కలు కూడా వేసుకొని టమోటాలు కూడా బాగా ఫ్రై అయిపోయేంత వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఉల్లిపాయలు టమోటాలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని నీళ్ళల్లో నుంచి తీసి ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లోకి వేసేసుకున్న తర్వాత టమోటా, ఉల్లిపాయ అన్నీ వంకాయకి పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయల్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, కరివేపాకుని తాలింపులో వేసి ఫ్రై చేసే కన్నా కూడా ఇలా కూర ఫ్రై అయ్యేటప్పుడు మధ్యలో వేయటం వలన కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కూరలోకి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని ఉప్పు, కారం, పసుపు కూరకి పట్టేలాగా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాలు ఈ వంకాయ ముక్కల్ని నూనెలో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పది నిమిషాలు కూర ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు కూరలో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఈ వెల్లుల్లి ముక్కలు వేయటం వలన బాగా కూరతో పాటు ఫ్రై అయ్యి చివరిలో వీటి వలన మంచి ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి వెల్లుల్లి ముక్కల్ని ఇలా కట్ చేసి వేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మధ్యలో కూరని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లేదంటే మనం వంకాయ ముక్కలు సన్నగా కట్ చేసాం కదా, త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు కూరలోకి ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోండి. 1/2 స్పూన్ మసాలా పౌడర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వేసుకుంటే కూర అంతా మసాలా డామినేట్ చేసేస్తుంది. కాబట్టి 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మసాలా వేసిన తర్వాత కూరలోకి ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడిని ఎందుకు వేస్తామంటే దీనివలన కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి 1 స్పూన్ ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఈ ఆయిల్ని కూడా ఈ కొబ్బరి పొడి వేయటం వలన ఫీల్ చేస్తుంది. ఆ తర్వాత కూర పొడిగా వచ్చి మంచి టేస్ట్ వస్తుంది. అందుకోసం మనం కొబ్బరి పొడిని వేసుకుంటాము. కొబ్బరి పొడి వేసిన తర్వాత కూరని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే గుమగుమలాడే మన వంకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ స్టేజ్లో కానీ మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు సరిపోలేదు అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి.
చూసారా ఫ్రెండ్స్, మన వంకాయ ఫ్రైలో మనం లాస్ట్లో కొబ్బరి పొడి వేసాం కదా, అందువల్ల ఆయిల్ అంతా లాగేసి బాగా పొడి పొడిగా వచ్చేసింది. అయితే ఫ్రెండ్స్, ఈ ఫ్రైని మాత్రం మంచి టమోటా రసంలో కానీ పప్పుచారులో కానీ తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మన ఛానల్లో మంచి వెల్లుల్లి పప్పుచారు ఇంకా టమోటా రసం రెసిపీస్ కూడా ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని ఆ రెసిపీస్ కూడా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వంకాయ మసాలా ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.